స్కూల్స్కి సార్ వారు అందజేస్తారు. తర్వాత మీకు సార్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఒక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇందాక మర్చిపోయినాం, ఇప్పుడు దాన్ని చేసి తదుపరి కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. Slides ఏంటంటే వీటిని అక్కడ ఏం చెప్తారు, welcome to the exciting world of robotics. Let's explore how robotics can empower students in a smart communities. అంటే వీలో ఏ మార్క్ తీసుకుంటాం అని చెప్పి ప్రయత్నం అంటే నెక్స్ట్ అయితే he is the main person brainchild behind bringing the robotics to India. Adno Chandrasekhar garu ఆయన 6 years experience ఉంది అక్కడ యూఎస్లోని. He is the brainchild behind bringing the robotics to India. ఆయన ఈ ఎక్విప్మెంట్స్ అన్ని తన సొంత డబ్బులతోని ఇక్కడ ఇండియాలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ డొనేట్ చేస్తున్నారు. అక్కడ ఇండియాలోనే కాదు, ఆయన ఘానా, ఆఫ్రికాలోని ఘానా, లిబియా, అలాగే యూఎస్ లో కొన్ని స్కూల్స్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ డెడికేటెడ్ టు ది రోబోటిక్స్ ఇనిషియేటివ్ అక్రాస్ ది వరల్డ్ చెప్పాలండి. నేను 2 years నుంచి నేను చేస్తున్నాను, రోబోటిక్స్ లో ఇన్వాల్వ్ అయినాను. సో నేను ఇక్కడ ఇండియాలో కోఆర్డినేట్ చేస్తున్నాను. కళ్ళార్పుతా ఉండండి, అది రొమ్మసేపుతాం. చేసుకొని ఇంత తక్కువ సమయంలో పిల్లలు కూడా ఒక రోబోట్ తయారు చేసి దాన్ని మూవ్ చేశారంటే సార్కి ఒకసారి ఫుల్ అనుకుంటారు. దీన్ని సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి రవిశేఖర్ సార్కి, అలానే ఇంకోల నుంచి వచ్చినటువంటి టీచర్స్కి, కరవది హై స్కూల్ వాళ్ళకి, విద్యార్థులు ఎంతో వాళ్ళు చాలా ఉత్సాహంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కాబట్టి ముఖ్యంగా మా కరవది స్వామి శివానంద స్కూల్ టీచర్స్ అందరికీ, మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండ్ సార్ అసలు అందరికంటే సీనియర్ మోస్ట్ అయినా సరే వారు ఒక అందరికంటే చిన్న విద్యార్థిగా
ఆయన యొక్క వినయం అలా ఉంటుంది సార్. సో వారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున థ్యాంక్ యూ ఈజీఎన్ఎఫ్ అండ్ చంద్ర గారు, చంద్ర పొలిశెట్టి, అనన్య, ఎంతో అనర్ఘ నార్త్ అమెరికాలో ఉంటూ పీజీఎన్ఎఫ్ అక్కడి నుంచి చంద్ర గారు, వారి పాప, ఇంకా మన మాధవి గారు, వాళ్ళందరికీ కూడా మన యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కనిపెట్టండి, కళ్ళు ఆర్పుతా ఉండండి, కళ్ళు ఆర్పుతా ఉండండి, అది రూపశిల్పం. గుడ్ గుడ్.